మధ్యాహ్న భోజనంలో ఫుడ్ సేఫ్టీ ఎక్కడ? మాగనూరు బడిలో మాగనూరు పైన సీఎం సీరియస్ అయిందని మొన్న వార్త వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీరియస్ అయ్యారు. మాగనూరులో పాలమూరు సొంత జిల్లాలో 100 మంది పిల్లలకి ఏదో ఇబ్బంది అయితే అక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఏం జరిగింది ఏంటి అని అందరి మీద హాట్ హూట్ అని ముఖ్యమంత్రి సీరియస్ అని ఒక వార్త వచ్చింది. సీరియస్ అయ్యిండు. మళ్ళీ వారం రోజులలో అదే స్కూల్లో మళ్ళీ అదే మధ్యాహ్న భోజనం తింటే మళ్ళీ అక్కడే పిల్లలకి అస్వస్థత. నిన్ననే ఒక అమ్మాయి చనిపోయింది ఆదిలాబాద్ జిల్లాలో, నిర్మల్ జిల్లాలో అనుకుంటా. ఒక అమ్మాయి చనిపోయింది. అమ్మాయిని నిన్న కరణం కూడా చేసిరు, అయిపోయింది. 20-30 రోజులు పాపం హాస్పిటల్లో పోరాటం చేసి దానికి ఏం చెప్తున్నారు, వాళ్ళు బయట నుంచి కేకులు తిన్నారు, బయట ఇంటి నుంచి అప్పాలు తెచ్చుకున్నారు, లేకపోతే బయట కిరాణా షాప్లో ఏదో కొనుక్కున్నారు కాబట్టి అయింది, ఇది దీనికి సంబంధం లేదని. గత నెల రోజులుగా వివిధ ప్రభుత్వ బడుల్లో పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత ఎక్కడెక్కడ మొన్న దొడ్డు బియ్యం కొత్త బియ్యం కాబట్టి కరీంనగర్లో చొప్పదండి దగ్గర ఎక్కడో మానాల దగ్గరనో ఎక్కడో ఒక గ్రామంలో కూడా అయింది. ఏమన్నారు, కొత్త బియ్యం కాబట్టి దొడ్డు బియ్యం కాబట్టి పిల్లలకు పడలేదు అరగలేదు అన్నారు. అక్కడ ఇంకొక చోటనేమో బయట కేకులు తిన్నారంటారు, ఇంకొక చోటనేమో ఏదో తిన్నారని చెప్తున్నారు. కానీ తప్పించుకుంటున్నారు. అక్కడే పిల్లలకి ఎంతమంది బయట కొనుక్కొని తిన్నారు కేకులు? 100 మంది బయట కేక్ కొనుక్కొని తిన్నారా? ఇవాళ మళ్ళీ 28 మంది అస్వస్థత. 28 మంది కేకులు కొనుక్కొని తిన్నారా? చెప్పేటప్పుడు భోజనంలో తేడా లేదు, బేకరీలోని పదార్థాలు తినడం వల్లనే 28 మంది ముంగడిపోయి బేకరీలో కొనుక్కున్నారా? వాళ్ళంతా గవర్నమెంట్ పాఠశాలలో చదివేటువంటి పిల్లలు. సర్కారు బడుల మీద ఏదైనా కుట్ర జరుగుతుందేమన్నటువంటి అనుమానం కూడా వస్తుంది. ఇవాళ మధ్యాహ్న భోజన పథకం తిని ప్రభుత్వ బడుల్లో మామూలు సాదా సీదా కూలీలు చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఇవాళ ప్రైవేటుకు పంపించి ప్రైవేట్ స్కూళ్ళల్లో వేసుకొని ఇంటి నుంచి భోజనమో క్యారియరో పంపించుకుంటున్నటువంటి కుటుంబాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులను ఎందుకు మోసం చేస్తున్నారు? మధ్యాహ్న భోజన పథకానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఎందుకు చేయట్లేదు? ఇవాళ హైదరాబాద్లో 5 రూపాయల భోజనము ఆ క్యాంటీన్లకు ఇచ్చినటువంటి ఇస్కాన్ సంస్థకే ఎందుకు ఇవ్వట్లేదు? అన్ని గ్రామాలలో కూడా వాళ్ళకి ఇస్తే వాళ్ళే చేస్తారు కదా. ఇక్కడ కమ్యూనిస్టులు ఇస్కాన్ను వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మీరు వ్యతిరేకించేరా? అవును, అవసరం లేదు. ఇస్కాన్కి ఇచ్చినా కూడా ఇస్కాన్ వాళ్ళకి చెప్పండి. ఇస్కాన్ వాళ్ళు ఖచ్చితంగా గ్రామంలో ఉండేటువంటి ఆయా గ్రామాల్లో ఉండేటువంటి మహిళలతోటే లేకపోతే అక్కడ ఉండేటువంటి స్థానికులకు మాత్రమే ఉపాధి వచ్చే విధంగా వాళ్ళ చేతినే వంటలు చేయించుకుందామంటే ఎవరో ఒక ఇస్కాన్ ప్రతినిధి అక్కడికి వెళ్ళి దానికి సంబంధించినటువంటివి చేస్తారు. లేదు గుడ్డు పెట్టొద్దు అంటున్నారు, వాళ్ళు ఇది చేయొద్దు అంటున్నారంటే మరి గ్రామస్థ ఏం చేయాలి? హెడ్ మాస్టర్కు పని భారం. ఆయన చదువులు చెప్పాలనా లేకపోతే సర్వేలకు పోవాలనా? ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఆయన చదువులు చెప్పాలనా లేకపోతే సర్వేలకు పోవాలనా లేకపోతే ఎన్నికలకు షెడ్యూల్కి పోవాలనా లేకపోతే ఇంకేదైనా ప్రభుత్వం పని చెప్తే ఆ పని చేయాలనా? డిఓలు లేకపోవడం వల్ల హెడ్ మాస్టర్లు అదే పని చేయాలి, అన్నీ అదే పని చేయాలి. చదువులు ఎక్కడున్నాయి? ఇంట్లో తిండి లేక నీ దగ్గరకు వచ్చి గవర్నమెంట్ పాఠశాలల్లో సర్కారు బడిలో ప్రభుత్వ పాఠశాలకి ఇప్పటికీ వస్తున్నటువంటి వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వకుండా వాళ్ళను పట్టించుకోకుండా భోజనాల్లో తేడాలు వస్తే వాళ్ళకి బేకరీలో పదార్థాలు తిన్నారు, నాసి రకం పదార్థాలు, పాడైన కూరగాయలు, అపరిశుభ్ర వాతావరణంలో వంటలు, ఫుడ్ సేఫ్టీపై దృష్టి సారించిన అధికారులు, కనీస తనిఖీలు చేయని వార్డెన్లు, ప్రిన్సిపాల్లు, తరచూ కలుషిత ఘటనలు, విద్యార్థుల ప్రాణాల మీదకి వస్తున్న పట్టణ యంత్రాంగం. నిజంగా ఒక 20 ఏళ్ల కిందనో 30 ఏళ్ల కిందనో ఉన్నటువంటి వసతులు ఇప్పుడు కుదరవు. మన ప్రభుత్వం యొక్క డబ్బులు పెరిగినాయి, మన యొక్క జీడిపి పెరిగింది, మన యొక్క బడ్జెట్ పెరిగింది, అంతా బాగానే ఉన్నదన్న తర్వాత బీసీ హాస్టల్లో 20 ఏళ్ల కిందనో 30 ఏళ్ల కిందనో హాస్టళ్లలో ఉండాలంటే ఏదో రకంగా ఉండేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఎందుకు? అంత అవసరం ఏమున్నది? ఒక్కొక్క గ్రామంలో దాతలను అడిగినా కూడా ప్రభుత్వ పాఠశాలకు చాలా బాగా మెయింటైన్ చేస్తారు. భోజనం పెట్టడానికి ఇంత సివిల్ సప్లైస్, ఎఫ్సిఐ, రాష్ట్రంలో అన్నపూర్ణ, ఇన్ని 100 కోట్ల టన్నుల బియ్యం వచ్చినాయి, మనకు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి చేసినామని చెప్పేసి మన పిల్లలకి మనం బుక్కెడు బోవ పెట్టుకోలేనప్పుడు ఎన్ని లక్షల టన్నుల బియ్యం పెడితే ఏం లాభం? అందులో మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి బియ్యాన్ని ఇవాళ ఎందుకు పంపిణీ చేయట్లేదు? ఇంకో 4 రూపాయలు ఖర్చు ఎక్కువైతుంది మంచి బియ్యం పెడితే. తనిఖీలు చేయండి. అక్కడ వంటలు చేసేవాళ్ళు మంచి బియ్యం అంతా తీసుకుపోయి పాడైపోయిన బియ్యం తీసుకొచ్చి ఏమైనా వంటలు చేస్తురా అది కూడా చెక్ చేయండి. కూరగాయలకు డబ్బులు ఇయ్యరు. గురుకుల హాస్టళ్లలో అట్లాంటి పరిస్థితే, ప్రభుత్వ హాస్టల్లో అట్లాంటి పరిస్థితే, బీసీఎస్సీ హాస్టళ్లలో అట్లాంటి పరిస్థితే. అసలు అన్నిటిని ఒక్క గొడుగు కిందకి ఎందుకు తీసుకొస్తలేరు?
గురుకులాలు వేరే, బీసీ హాస్టళ్ళు వేరే, ఎస్సీ హాస్టళ్ళు వేరే, ప్రభుత్వ పాఠశాలలు వేరే, ప్రాథమిక పాఠశాలలు వేరే, మాధ్యమిక పాఠశాలలు వేరే, సెకండరీ పాఠశాలలు వేరే. ఒక్క విద్యాశాఖలో ఇన్ని అవసరమా? ఇన్ని రకాల వేరియేషన్స్ అవసరమా? విద్యాశాఖలో అన్నీ ఒకే దానికి ఒకే గొడుక్కుంది తీసుకొస్తే ఈ గొడవ ఉండదు కదా. బీసీ హాస్టల్లో ఉండేటువంటి వార్డెన్కి అక్కడ ఉండేటువంటి ఆ పాఠశాలకు కూడా ఇవ్వచ్చు కదా. గురుకుల పాఠశాలకు దీనికి దానికి అందరిని ఒకే దగ్గర పెట్టొచ్చు కదా. ఎందుకు వాళ్ళు జీతాలు తీసుకోవట్లేదా? ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే ఇన్ని చేసినటువంటి వాళ్ళు ఇంకొక 5,000 10,000 పెడితే ఊర్లలో ఉద్యోగాలు లేకుంటున్నారు. ఖాళీగా కూర్చునేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరికన్నా అప్పయ్యపో 4,000 5,000 ఇస్తామన్నా ప్రతిరోజు వంట చేయించాల్సినటువంటి బాధ్యత మీదంటే అనేక మంది మహిళలకు ఉపయోగపడుతుంది. అది వంట చేసేటువంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇంకొక 4-5 వేల రూపాయలు పెడితే ఎవరన్నా ఒకరు సూపర్విజన్ చేస్తారు తాత్కాలికంగా, టెంపరీగా. ఏదో సర్కారు బడులలో ఎవరు ఉండొద్దా, ఉండకూడదా? అసలు సర్కారు బడులన్నింటినీ తీసేసేటువంటి కుట్ర జరుగుతున్నట్టుగా కనబడుతుంది. కేవలం రెసిడెన్షియల్ అనేటువంటిది కూడా మంచిది కాదు. అనేకమైనటువంటి పాఠశాలలు ఉంటే, ప్రతి ఊర్లో ఒక చిన్నదో పెద్దదో పాఠశాల ఉంటే వాటినే నీకు గ్రామస్తులకు పిల్లలకు భోజనం పెడితే పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉండి చదువుకొని ఇంటికి పోయి మంచిగా ఉన్న ఊర్లో స్కూల్లో చదువుకుంటారు. ఎందుకు ఈ రెసిడెన్షియల్, మండలానికో రెసిడెన్షియల్ అని ఎందుకు ఇట్లా తప్పుడు దారిలో వెళ్తున్నాయి ప్రభుత్వాలు? గురుకులాలు, రెసిడెన్షియల్స్ అవసరమేమున్నది? నిజానికి ప్రతి గ్రామంలో కూడా విద్యాశాఖ ద్వారా పటిష్టమైనటువంటి విద్యను బోధిస్తే ఆల్రెడీ ఉన్నటువంటి పాఠశాలల్లో ఒకప్పుడు 1000 మంది చదువుకున్నటువంటి పాఠశాలలో ఇవాళ 100 మంది ఉన్నారంటే 1000 మందికి సరిపడేటువంటి వసతులు ఉన్నటువంటి గ్రామంలో అక్కడ ఉన్నటువంటి పాఠశాలల్లో మీరు ఇవాళ ప్రోత్సాహం ఇస్తే అక్కడనే చదువుకుంటారు కదా, అక్కడే ఆ పాఠశాలకి పోతారు కదా. దానిపైన ఎందుకు దృష్టి పెడతలేరు? ఏదో ఒక తేడా అయితే కొడుతున్నది.